విద్యాశాఖ స్వయంగా ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి శాఖ. ప్రతిరోజు విద్యార్థులు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్యతో ప్రతిరోజు రిపోర్టింగ్ జరుగుతూ ఉన్నది. 100 మందికి పైగా చనిపోయినటువంటి దృష్టాంతం. మరి విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని ఇవాళ విద్యార్థి లోకం, ప్రత్యేకించి రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేటువంటి విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. గతంలో 2014కు ముందు కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతున్నటువంటి సమయంలో ఎరువులకు, పురుగుల మందులకు, విత్తనాలకు పోలీస్ స్టేషన్ల ముందట, షాపుల ముందట పడిగాపులు పడ్డటువంటి రోజులను చూసినాం. మేము సంతోషపడ్డాం. తెలంగాణ వచ్చింది, ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడ్డాయి. చిన్న పిల్లగాళ్లకు చెప్తే మా అనుభవాలలో కొన్ని గిట్లుండే అని చెప్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు కాబట్టి చాలా గొప్పగా పిల్లలు వాళ్ళు. అటువంటి పిల్లలు ఇవాళ మమ్మల్ని అంటున్నారు, మీరు లేరని అన్నారు, పరిష్కారం చేసినామన్నారు. మళ్ళా ఆ సీన్స్